Audio Jungle. Audio Jungle. Bye guys. Bye. Bye Sisi. మనోడు ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతున్నాడు. పొద్దున్న లేనప్పటి నుంచి 5:30 లేచి వచ్చి కూర్చోని ఎక్కడికి వెళ్తున్నావు అన్న అనేసి ఇల్లు నచ్చ పెట్టేసినాడు. ఇప్పుడైతే మనం ఫస్ట్ తిరుపతికి వెళ్ళి అక్కడ బాలాజీ వాళ్ళని మీట్ అయ్యి మళ్ళీ ఎక్కడికో రైట్ ప్లాన్ చేస్తాం. అయితే లేదు దీంట్లో జరిగిస్తుంది. ఈ ఫస్ట్ ఫ్యూయల్ పట్టుకునేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోదాం. కానీ 125 విషయం భయపడతా ఉన్నాను రోజులు. సరేడా ఫోన్పేనా? $610 మటన్. మ్యాక్సిమం ఈరోజు టెంపుల్కి వెళ్దాము మార్నింగ్ లేచి అని అనుకున్నా. నిన్ననే ప్లాన్ చేసా ఎక్కడికి తలకొనకి వెళ్దాము మార్నింగ్ లేచి బైక్లో అది గుడికి అక్కడనే ఇంకా అన్నీ చూసుకొని వచ్చేద్దామని అనుకుంటే ఇంకా మా ఫ్రెండ్ కాల్ చేసి అరే ఇట్లా బీచ్కి వెళ్దాం తిప్పులపాలెం బీచ్ అన్నాడు. తిప్పులపాలెం బీచ్ నాకు తెలియదురా ఎక్కడుందో అంటే సరే నేను వస్తారా నేను వస్తే నా తర్వాత అనేసి అన్నాడు. సరే అంతా కూడా వెళ్ళిపోదాం లేని స్టార్ట్ అయ్యా. ఒక 70 రేంజ్ చాలు. అసలే మనది ఏదో 200 cc అయితే కాదు, జస్ట్ 125 cc మాత్రమే. 125 cc మాత్రమే కాబట్టి కొంచెం నిదానంగా పోదాం. ఎక్కువ స్టంట్లు అవసరం లేదు. 740 ఇంకా 745 అయింది. ప్రశాంతంగా నిదానంగా 8:30 9 అక్కడ ఉంటే చాలు. ఎందుకంటే మన వాళ్ళు రెడీ చేసిన లేట్ అనమాట. గగనం అసలు ఎంత ఫాస్ట్గా రెడీ అవుతారంటే పొద్దున 6 గంటలకు ఫోన్ చేసి రెడీగా అంటారా టైం అవుతుందండి 11-12 చేస్తారు. అలాంటి వాడు అంత లేజీ అనమాట వాడు. ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయాలి. మార్నింగ్ కాల్ చేస్తే రెడీ అవుతున్నారా నేను లేచాను అనేది. ఇంకా బాడీ ఎలా రియాక్ట్ అవుతాడో నాకు తెలియదు మాత్రం. మార్నింగ్ అయితే నేను స్టార్ట్ అయిపోయా. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ తిరుపతికి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతామో తెలియదు. వర్షం ఎక్కువ అయ్యేలా ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాం. ఇంకా తిరుపతి 55 కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ నుంచి. వర్షంలో ఇలా రైడ్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది ఇంకా ఫీల్ మాత్రం. ఇప్పుడు ఒక టీ తాగాలి. ఆ వర్షానికి ఆ రైడ్కి ఆ టీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. భలే సింక్ అవుతుంది. నేను అనుకున్నది ఏమంటే నేను ఒకటి అనుకున్నా. ఫస్ట్ రైడ్ నేను ఎక్కడికి ప్లాన్ చేయాలి, సెకండ్ రైడ్ ఎక్కడికి ప్లాన్ చేయాలని నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఎక్కడికి వెళ్దాము ఏమైనా. బట్ కానీ ఏమైందంటే ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. చెప్తే మీరు నమ్మరు గాయస్, అసలు అట్టర్ ఫ్లాప్. అసలు ఇక్కడికి వెళ్దాం రా అని నేను ఫ్రెండ్స్తో అంటే అరే ఆ రోజు ఏదో ఒక వర్క్ ఉన్నాను, లేదు కాలేజ్కి వెళ్ళాలను, ఇంట్లో వాళ్ళు అరుస్తున్నారను, ఏదో ఒక ప్లాన్ చేసి ఎస్కేప్ అయిపోతాను. నాలాగా ఇంతకుముందు నేను అలాగే చేసేవాడిని. ఎవరైనా వచ్చే హార్ట్ హిల్స్కి వెళ్దాము, తలకోనకి వెళ్దాము, ఇట్లా నంది హిల్స్కి వెళ్దాము అంటే జస్ట్ నేను ఒకటే మాటనే ఉంది. మన దగ్గర అంత బడ్జెట్ ఉండేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు. వాళ్ళంతా మంచి మంచి బండ్లలో మంచి మంచి కార్లలో వస్తారు వెళ్తారు. మనం ఆ పల్సర్ 150లో వెళ్తా ఉన్నామంటే కదా ఏదో వాళ్ళ ముందర మనం చీప్ అయినట్టు అనిపిస్తుంది. అది నాకు నచ్చదు. అందుకని నేను పెద్దగా వెళ్ళేవాడిని కాదు. అడిగి కొన్ని వెళ్ళా. వాళ్ళు నేను వద్దు అనుకున్నా. అరే వద్దు ఆయన వాళ్ళు ఏదో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు వద్దు అనుకొని మిమ్మల్ని సైలెంట్ అయిపోయా. అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారని నేను స్కిప్ చేసేసాను. వద్దురా ఇంకా మళ్ళీ ఇంకా నేను కార్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత పోలో స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 times అనుకుంటా తలకొనకు వెళ్ళా.
బట్ కానీ వీడియోస్ అయితే తీయలేదు. ఇప్పుడు ఫోన్ చేస్తా ఉన్నాడు. ఫోన్ కాదు, బైక్లో అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు, అందుకే ఎక్కువ లాగట్లే. మ్యాక్సిమం 70-75 ఆ రేంజ్ అయితే మెయింటైన్ చేస్తా. దాని ఇంకా తక్కువలోనే మ్యాక్సిమం ఇష్టమైన దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా కష్టపడతాను. ఎందుకంటే ఒకసారి పోతే వచ్చేస్తుంది అన్నంత కష్టం అనమాట. ఎందుకంటే బండి కొనాలి, ఫ్యూయల్ మెయింటైన్ చేయాలి, మంచి ప్రాపర్ తీసుకోవాలి కదా. తిరగడానికి ఫ్యూయల్ ఉండాలి, మంచి బైక్ సర్వీస్లో ఉండాలి, మంచి పెద్ద ప్లేసెస్కి వెళ్ళాలంటే హెల్మెట్స్ ఉండాలి, కెమెరా ఉండాలి, గ్లౌజెస్ నేను చాలా పెట్టేస్తాను వర్షం పడుతుంది. ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ అరేంజ్ చేసుకోవాలి. మంచిగా తిరగాలంటే చాలా ఖర్చు అవుతుంది, టైం కూడా పడుతుంది. అన్నీ వదులుకొని మేము ఎందుకు ట్రావెల్ చేస్తాం చెప్పండి? ఎందుకంటే మా గోల్ని మేము ఫుల్ఫిల్ చేసుకోవాలి, మా డ్రీమ్స్ని మేము ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా. అందుకోసం తిరుగుతాం. మానవాళ్ళు ఎవరెవరు గాలి తిరుగుతారు, వాటి ఇంటికి పనికిరాడు రాదు. కానీ ఎవరి దమ్ము వాడికే తెలుస్తుంది అన్నమాట. వాడు ఎలాంటి వాడు, వాడి క్యాపబిలిటీ ఏంటని ఒక సర్టెన్ స్టేజ్ వచ్చేటువంటి ఎవరికి తెలియదు. ఆ స్టేజ్ నేను తీసుకొస్తా ఇదొక రోజు. వర్షానికి వీడియో క్లారిటీ దొబ్బేలా ఉంది నాకు తెలిసి. 4 కిలోమీటర్స్ అవుతుంది కిలోమీటర్లకి. ఈ 2 కిలోమీటర్ల క్రాస్. ఏంట్రా ఇంత లీవ్ 2 కిలోమీటర్స్. నిన్న వేరే అతను ఒక RR 310 తీసుకొచ్చారు. అందుకోసం వీడియో కోసం తీసుకెళ్ళా. ఇప్పుడు 100 ఉంది, ఒక 25-30% అయిపోయింది. ఛార్జ్ అయిపోయింది. వీడియోస్ తీసుకున్నా, వచ్చాను ఇంటికి వచ్చి ఛార్జ్ పెడదాం అనుకున్నా. వీడియోస్ ఎక్స్పెక్ట్ చేసుకున్న వర్క్ ఉండి వెళ్ళిపోయా. సరే ఓకే, మళ్ళీ మార్నింగ్ పెట్టుకున్నాంలే, లేచిన తర్వాత మనం ఫ్రెష్ అయ్యేటికి ఛార్జ్ అవుతుంది కదా అనేది అనుకున్నాం. మార్నింగ్ లేవగానే అన్నిటికీ ఛార్జ్ పెట్టినా, దీనికి ఛార్జ్ పెట్టా, బట్ కనిపించడం వస్తుంది. ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ నేను టీ తాగదాం అనుకున్నా, బట్ కానీ టీ తాగే మంచి ప్లేస్ వస్తుంది. అక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నారు, నేను తాగా. అంటే ఎందుకో నాకు అర్థం కాదు, ఎక్కువ మంది జనాలు ఉన్నారంటే అసలు నేను అక్కడ తాగను. 40 రా బ్రో. ఏ 30-35 అంటే కూడా కష్టమరా? అన్కంఫర్టబుల్గా అయ్యామంటే ఒక చిన్న ఇన్సిడెంట్. అది SD కార్డు ప్రాబ్లమా లేకపోతే ఏం ప్రాబ్లమో తెలియట్లేదు, కానీ వీడియో SD కార్డు లేకపోవట్లా. వీడియో SD కార్డ్ మోడ్లో పెట్టి రికార్డ్ చేస్తే రికార్డ్ అవ్వట్లా వీడియో. ఇప్పుడు మళ్ళీ దాన్ని SD కార్డ్ నుంచి ఇంటర్నల్ స్టోరేజ్ షిఫ్ట్ చేసి 30 minutes ఏమో వస్తుంది దానికి బ్యాకప్. దానికి పెట్టా. ఇప్పుడు రికార్డ్ అవుతుంది అనుకుంటాను. ఇప్పుడు కూడా రికార్డ్ అవ్వకపోతే నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకు ఇలా ఇదైపోతుంది? SD కార్డ్ ప్రాబ్లమా లేకంటే కెమెరా ప్రాబ్లమా నాకు అసలు వస్తుంది చాలా. ఇది ఏ ఊరు? రేణుగుంట. ఫస్ట్ టైం వచ్చిన ఎప్పుడు ఇంతకు రాలా నేను. ఫస్ట్ టైం రేణుగుంటలోకి వచ్చిన. రోడ్డు ఎంత లాంగ్ ఉందో. మన సైడ్ ఇట్లా హాఫ్ ఉంటుంది రోడ్డు. హాఫ్ ఈ ఒక సైడ్, ఆ సైడ్ అవసరం లేదు, ఈ ఒక సైడ్లోనే అవ్వచ్చు.
ఆగుతాడా చాలా చివరకు వస్తారు డైరెక్ట్ మళ్ళా చాలా చివరకు అమ్మ ఏంటమ్మా ఆడుకుంటున్నావు స్వామి చాలా ఊరికి అంతా పోతున్నాం వాన్లో పోతేనే ఫీల్ ఉంటుంది వాన్లో పోతేనే ఫీల్ ఉంటుంది వీడియోలకి ఏం కాదు ఎవర్రా హార్ను ఇది అంబులెన్స్ పోలీసు అర్థమే కాకుండా ఉందిరా ఆయన खड़ा విజయవాడ రెండు ఉన్నాయి నెల్లూరుకి 70 స్ట్రైట్ వెళ్ళిపోయి రైట్ కట్ అవ్వాలా రైట్ సైడ్ రైట్ సైడ్ అడుగు మరా సైకిల్ ఏం కావాలి ఏం రేస్ అడుగు ఉంటుందా గోబీ రైస్ రా వస్తున్నారు దీంట్లో షాప్ అంటే వదిలిపెడతారా వీళ్ళు నీళ్ళు చాలా తక్కువ ఉన్నట్టున్నది ఏం పెట్టినా ఇవి పెట్టినా వెయిట్ కోసమా ఫోన్ మాట్లాడుకుంటే నీకేమరా డ్రైవింగ్ చేయాలి ఈ పక్క ఊరు కూడా ఆన్ చేయలే కదా ఇది బ్రో రోడ్ అంటే ఇది రోడ్ అంటే
ఏమైనా అసలు కడదాం. తిరుపతి నుంచి ఒక 110 కిలోమీటర్స్ ఆ రేంజ్లో మంచి బ్యూటిఫుల్ బీచ్ అంటే ఇదే తూపులపాలెం బీచ్. అసలు ఫ్రెండ్స్తో వస్తే కానీ ఫ్యామిలీతో వస్తే కానీ మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్ అయితే మాత్రం. ఒక్కసారి దగ్గర తిరుపతి దగ్గర కానీ ఇక్కడ ఎడ్ సైడ్ కానీ ఉంటే కానీ ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. సూపర్ అయితే ఉంటుంది, సూపర్ ఉంటుంది. మన వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. అరే చిన్న పిల్లలు రా అవి దొరకవరా దొరికింది చూడు స్మార్ట్గా ఉన్నాయి కదా. నేనైతే పీలేరు నుంచి తిరుపతికి అయితే వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ బాలాజీ అండ్ ఇంకో ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో కలిసి అయితే ఇక్కడికి వచ్చాము. సూపర్ అయితే సూపర్ ఉంది బీచ్ మాత్రం. మనోడైతే ఏడరా అది అదే అంతే. అది కనపడవలే బాలాజీ రారా. ఏం బ్రో ఫుల్ ఎంజాయా? ఫుల్ ఎంజాయా? ఫుల్ సాటిస్ఫాక్షన్. రే 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 ఏంది బ్రో అది? అన్ని మునిగి అయిపోతుంది. ఫుల్ ఎంజాయ్ ఆ బీచ్లో. ఎంజాయ్ పండగ బ్రో. ఏంది అక్కడ మధ్యలో ఆడ మనోడికైతే అసలు ఒక రేంజ్లో ఎక్స్పీరియన్స్ అన్నమాట. బట్టలు అయితే మొత్తం గబ్బు అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి అన్ని క్లీన్ చేసుకొని ప్యాంట్ షర్ట్ నుంచి తిరుపతి దగ్గర 110 కిలోమీటర్స్. నేను పీలేరు కాబట్టి మళ్ళీ ఒక 70 కిలోమీటర్స్ పెరుగుతుంది. స్టాండ్ పెట్టేసానా? బైక్స్ అయితే తీసుకోవడానికి అయితే మొత్తం ట్రై చేస్తున్నాం. ఇక్కడికి ఫొటోస్ తీసుకోవడానికి మంచిగా పోస్ట్ చేయడానికి అనేది బాగుంటుందని ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా చూద్దాం ఎలా వస్తాయి. మన వాళ్ళు అయితే మంచి ఫోటోగ్రాఫర్స్ అనమాట. ఫొటోస్ ఎలా తీస్తారంటే ఫోటో తీస్తే అది ఫోటోనా అని షాక్ అయ్యే రేంజ్లో తీస్తారు. ఇది నా బ్యాగ్. లగేజ్ అంతా దీంట్లో తీసుకొచ్చేస్తాను. ఇవన్నీ తీసేయండి పెట్టేసి ఫస్ట్ ఇలా పడేసి వెళ్ళి 220 ఇన్ బీచ్. వాడు ఏ గేర్లో పెట్టాడో తెలియదు కానీ ఫుల్ రఫ్ ఆడిచ్చేస్తుంది ఇది. ఆడ మన వాళ్ళు అయితే NS 125 ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇది 220 ఆ బ్రోది. ఇది అది
రెండు పెట్టేసి ఎక్కడ పెట్టేది ఈజీ 220 కదా వస్తుందా ఆడి తిరగల ఉన్నిలే ఏం కాదు చూడు బ్రో వస్తుందా అదేం వీడియో ఆన్ చేస్తారా ఫొటోస్ అది వీడియోనా అది ఓకే ఉన్నట్టు చూద్దాం ఇప్పుడు ఎట్లా వస్తుందో బ్రో ఎటు చూద్దరా ఒకసారి ఎట్లా వస్తుందో క్లారిటీ బ్రో భయంకరంగా వస్తుంది ఏడు చూడరా పండి లెట్స్ స్టార్ట్ అవర్ రిటర్న్ జర్నీ ఎంజాయ్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా అసలు ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాం గుడ్ బై తుమ్మలపాలెం బీచ్ ఇంకా ఎప్పుడు వస్తామో తెలియదు వచ్చినప్పుడు ఈసారి ఇంకా మంచిగా ఎంజాయ్ చేయాలి ఈసారి ఇంకా కొంచెం మంచి మంచి ప్లాన్స్ చేసుకొని రావాలబ్బా ఈసారి వచ్చి ఎర్లీగా రావాలి మార్నింగ్ మార్నింగ్ 9 కంతా వచ్చేయాలి 9 కంతా వచ్చేస్తే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ప్లేస్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అసలు ఎంజాయ్ చేయడానికి అయితే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వల్లే ఉంటుంది ప్లేస్ మాత్రం ఇటు సైడ్ అయితే ఇటు సైడ్ పెట్టి ఫోటోస్ తీసుకుంటే బాగుంటుందా ఇప్పుడు టైం అయిపోయింది ఏం తీసుకుంటాం కానీ